మిగతా వాళ్ళతో ఎలా ఉండేది సార్? ఇప్పుడు మా ఆర్టిస్టులు అంటే ఇప్పుడు మనం సోను గారితో మాట్లాడుకున్నాం. కృష్ణ గారు, కృష్ణ గారిదంటే మీకు అభిమానం అని చెప్పారు. అవును. అభిమానం వచ్చిన తర్వాత చెప్పారా? అభిమానం నేను అభిమానిని. అదే విషయం ఏంటంటే, నేను కృష్ణ గారు, హ్మ్. మోహన్ బాబు గారు అంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం. ఆ! అంటే యాక్షన్ సినిమాలు నాకు బాగా ఇష్టం. ఓహో! మోహన్ బాబు గారిది ఏంటంటే 'భలే దొంగలు', 'సిక్కర మేరా ఖా' అనే డైలాగు, 'కురుక్షేత్రంలో' సిసిపోలిడే క్యారెక్టరు, ఇవన్నీ ఆయనంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. ఈ స్టార్స్ అందరూ నేను కలిశాను. హ్మ్. షూటింగ్ కవరేజ్‌లకి వెళ్ళేవాడిని, ఇంటర్వ్యూలు చేసేవాడిని, వాళ్ళతో కలిసి లంచ్ చేసేవాడిని. కానీ ఏ రోజు మీరంటే నాకు ఇష్టం అని చెప్పలేదు. ఓకే. అంటే అప్పుడు జర్నలిస్ట్‌గా నాకు తెలియని 2 కొమ్ములు ఉండేవి. మన జర్నలిస్టు, మన అభిమానం చూపించకూడదు. హ్మ్. మనం ఏదో మెయింటైన్ చేయాలని ఒక రాంగ్ ఇంప్రెషన్స్‌తోనే బతుకుతుండేవాడిని నేను. హ్మ్. హ్మ్. అసలు ఎప్పుడూ నా అభిమానం నేను ఎక్స్‌ప్రెస్ చేయలేదు. అది నాకు బాధగా ఉంటుంది. అంటే ఎలాంటి లెజెండరీ డైరెక్టర్స్ హ్మ్. బాపు గారు, విశ్వనాథ్ గారు అవును. ఇలాంటి వాళ్ళందరినీ కలిసాం. హ్మ్. మాట్లాడాం. బాపు గారితో అయితే పూరి జగన్నాథ్ గారికి బాపు గారు అంటే చాలా ఇష్టం. అవునా? ఓహ్! ఆయనతో సినిమా తీయాలనుకునేవాడు ఈయన. ఈయన ప్రొడ్యూసర్‌గా బాపు గారి డైరెక్షన్‌లో. పూరి జగన్నాథ్ ప్రొడ్యూసరు, బాబు గారు బాపు గారి డైరెక్షన్. డైరెక్షన్‌లో సినిమా తీయాలి. ఓహో! సరే ఒకసారి మాట్లాడదాం రండి అని చెప్పి రాధా గోపాలం షూటింగ్ జరుగుతుంది సారథి స్టూడియోస్‌లో. ఆ! శ్రీకాంత్ గారు, స్నేహ గారు. ఆ! బాపు గారి షూటింగ్‌కి వెళ్ళాం జగన్ గారితో పాటు వెళ్ళి. హ్మ్. ఒక దాదాపు గంట, 2 గంటలు ఉండి బాపు గారితో పాటు కూర్చొని లంచ్ చేసి వచ్చాం. హ్మ్. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన్ని కలిసినప్పుడు ఆయనతో ఫోటో ఎందుకు దిగలేదు? ఆ! ఆయన ఆటోగ్రాఫ్ ఎందుకు తీసినా నాకు ఇప్పుడు బాధగా అనిపిస్తుంది. అలాగే విశ్వనాథ్ గారు. ఆ! చాలామంది దాసనారాయణరావు గారితో అయితే